ఈ 9th వీక్ క్యాప్టెన్సీ కంటెండర్ రేస్ నుండి కళ్యాణ్ ఎలిమినేట్ అయ్యాడు. మరి కళ్యాణ్ ఎలా ఎలిమినేట్ అయ్యాడు, ఇచ్చిన టాస్క్ ఏంటి అన్నది క్లియర్గా చెప్తాను. ఈ 9th వీక్లో కెప్టెన్ అవ్వడానికి బిగ్ బాస్ కంటెస్టెంట్లకు క్యాప్టెన్సీ కంటెండర్ టాస్కులు ఇవ్వడం జరిగింది. ఆ టాస్కుల్లో భాగంగా కంటెస్టెంట్స్ 3 టీములుగా డివైడ్ అయ్యారు. రెడ్ టీం, బ్లూ టీం, ఆరెంజ్ టీం. ఎవరు ఏ టీంగా ఏర్పడాలి అన్నది కంటెస్టెంట్స్ వాళ్ళలో వాళ్ళే డిసైడ్ అవ్వడం జరిగింది. అలా ఆరెంజ్ టీంలో శ్రీనివాస సాయి, కళ్యాణ్, దివ్య, సుమన్ శెట్టి ఉన్నారు. బ్లూ టీంలో భరణి గారు, డెమన్ పవన్, రీతు చౌదరి, నిఖిల్ ఉన్నారు. పింక్ టీంలో రాము రాథోడ్, తనూజ, ఇమాన్యుయల్, గౌరవ్ ఉన్నారు. ఇలా 3 టీములుగా డివైడ్ అయిన తర్వాత బిగ్ బాస్ కంటెస్టెంట్లకు ఫస్ట్ క్యాప్టెన్సీ కంటెండర్ టాస్క్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ క్యాప్టెన్సీ కంటెండర్ టాస్క్ వచ్చేసి ఒక బ్యాలెన్సింగ్ టాస్క్. ఒక లెగ్తో బ్యాలెన్స్ చేయాలి. మీకు గుర్తుంటే ఇలాంటి టాస్కే సీజన్ 8లో రోహిణి ఆడుతుంది. రోహిణి ఆ టాస్క్ గెలిచి కెప్టెన్ కూడా అవుతుంది. అలాంటిదే ఈ టాస్క్. ఈ ఫస్ట్ టాస్క్ను ఆరెంజ్ టీం నుండి దివ్య, బ్లూ టీం నుండి నిఖిల్, పింక్ టీం నుండి ఇమాన్యుయల్, ఈ ముగ్గురు ఈ ఫస్ట్ టాస్క్ ఆడుతారు. ఈ ఫస్ట్ టాస్క్లో ఇమాన్యుయల్ విన్నర్గా నిలుస్తాడు. సెకండ్ ప్లేసు నిఖిల్కి వస్తుంది. థర్డ్ ప్లేసు దివ్యాకు వస్తుంది. అంటే ఈ ఫస్ట్ టాస్క్లో విన్నర్స్గా పింక్ టీము, సెకండ్ ప్లేస్ బ్లూ టీము, థర్డ్ ప్లేస్ ఆరెంజ్ టీంకి వచ్చింది. ఇప్పుడు విన్నర్స్గా పింక్ టీము అయ్యారు కాబట్టి పింక్ టీంకు బిగ్ బాస్ నుండి ఒక ఫోన్ కాల్ వస్తుంది. అదే మనం ప్రోమోలో చూసాం. తనుజ మాట్లాడుతుంది. తనుజకు బిగ్ బాస్ ఏం చెప్తాడు అంటే, మీరు విన్నర్స్గా నిలిచారు కాబట్టి ఈ ఫస్ట్ టాస్క్లో ఎవరైతే లాస్ట్ ప్లేస్ వచ్చారో ఆ టీంలో నుండి ఒకరిని క్యాప్టెన్సీ కంటెండర్ రేసు నుండి ఎలిమినేట్ చేయండి అని చెప్తారు. అప్పుడు ఆరెంజ్ టీం ఫస్ట్ టాస్క్లో లాస్ట్ వచ్చింది కాబట్టి ఆరెంజ్ టీంలో నుండి కళ్యాణ్ను క్యాప్టెన్సీ కంటెండర్ రేసు నుండి పింక్ టీం వాళ్ళు డిస్కషన్ చేసుకొని ఎలిమినేట్ చేస్తారు. అంటే కళ్యాణ్ క్యాప్టెన్సీ కంటెండర్ రేసు నుండి ఎలిమినేట్ అయ్యాడు. ఇలా ఈ ఫస్ట్ టాస్క్ జరిగింది.